ఆ రోజులు అంటే కొంతమంది ఉండేవాళ్ళు, మైసూరాడి మామ, ఎంవి రమణారెడ్డి, కొంతమంది ఉంటే అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి. ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపడటంలే మనకంతా ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్టే? అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా. ఏందో నాకు అర్థమే కావటంలే. ఎవడని లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం, ఇవి చేస్తాం, ఇవి కాదు. 100 రూపాయలకు మంది వచ్చాందా లేదా? క్వాలిటీ మద్యం దీనిల మీద పడింటే ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసేపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా? ఎక్కడ వెనుకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చిండే కర్నూలులో, తీసపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది. లా యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూస్తావా మా హంద్రీ కాలంలో లైనింగ్ చేస్తుంది. పోయి చూడుపా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో. అంతకుముందు పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి. లైనింగ్ చేయించినారంతా, కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? మనం మాట్లాడాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీకి ఒకటే, ఆవకాయ అమరావతి, ఇది తప్ప వేరేది పట్టటంలే. ఎవడైనా మాట్లాడిచ్చేది, చెప్పేది, పాడు పరదేశీ ఏందిలే. సాయంత్రం అయితేనే 100 రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా, అది దొరికితే చాలు. ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి. ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే గింజుకొని హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు, అన్ని చోట్లకు తిరగవా? దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది. కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టినది ఏంది? ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా. నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెన్యూర్లోనే కదా. ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం ఇంకోటి పుట్టించాలని చూస్తున్నావు రాయలసీమ ప్రాంతంలో. మొత్తం ఏది చూడు వేల కోట్లు తీసుకుపోయి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఎవరు అంతా నీ అనామలే ఉండేది అక్కడంతా. దానంత పెద్ద స్కామే లేదు. మీరు అన్ని నీతులు చెప్తా పోతా అంటారు. ఎంత అధ్వానంగా జరుగుతుందంటే అసలుకు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే. నిన్న అచ్చెన్నాయుడు ఎక్కడో ఛాలెంజ్ చేసినాడు. ఆయన ఏం ఛాలెంజ్ చేస్తాడు? అసలు రాయలసీమకి ఏం న్యాయం చేశామో ఓపెన్ డిస్కషన్ చేస్తాను. నాయన అచ్చెన్నాయుడు గారు చెప్పండి నాయన, ఇది మీ ప్రాంతము అట్లా అయిపోయింది. ఉత్తరాంధ్ర కేవలం పదవుల కోసం ఉంటేనే తప్ప. నేను చేశానయ్యా 2013లో ఎండింగ్లో. నేను రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి, అనే మాల్యాల నుంచి దీని వరకు జీడిపల్లి వరకు మేము పాదయాత్రగా వచ్చినాము. ఎందుకంటే ఆ రోజు గట్టిగా పట్టుకోకపోతే రావు అనే ఉద్దేశంతోనే మొత్తం నీళ్లు తీసుకొని పాదయాత్ర రూపంలో తీసుకొని రావడం జరిగింది. కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? కేవలం చరిత్రహీనులుగా ఉంటారు. నేనేంటంటే మా పయ్యావుల కేశవ్కి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తే. మా పీపీపీకి అంటే ఏం తెలియదు అనుకో ఈ ప్రాంతాల గురించి. ఇంకా కడపలో ఉన్న అతను పాపం తన సొంతదే నిలబెట్టుకోలేకపోతున్నాడు. అతను వేస్టే. ఎవరికి వాళ్ళ స్వప్రయోజనాలు. నేను కేశవ్, నువ్వన్న మా జిల్లాగా రాయలసీమ ప్రాంత వాసిగా అవగాహన లేని చంద్రబాబు నాయుడు గారికి మీరన్నా చేయండి, దాని గురించి ఫైట్ చేయండి. ఈ రాయలసీమ ప్రాజెక్టు మీరేం చేసినారో చెప్పండి. ఊరికే మనమే అంతా మంచి ప్రభుత్వం ఇవే. ఈ చిడతలు ఎక్కువైపోయినాయి. ఈ చిడతలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో తెలియదు. అందరినీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాడు. మనమంటూ ఒకటి బతికుంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మనం అన్నీ ఉండేది. ఆ విశ్వాసాలు పోయినట్టు మనల్నే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి. ఈరోజు చెప్తున్నా, రాబోయే సంవత్సరంన్నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊర్లు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు. మీరు అలా కాదు చేస్తున్నది. మీ చర్యల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది.